హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ఈరోజు నేను పిల్లల స్నాక్స్ బాక్స్ కోసమని మురుకులు చేస్తున్నా అండి. దానికోసం నేను 3 గ్లాసుల బియ్యంలో 1 గ్లాస్ శనగపప్పు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి పిండి పట్టించాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం మురుకులే కాదండి 2-3 రకాలుగా, అంటే మనము మౌడుల పావు ఉంటుంది కదా, దాంతో 2-3 రకాల డిజైన్స్ చేసి పెట్టుకోవచ్చు. సో పిల్లలకు వెరైటీ స్నాక్స్ లాగా కనిపిస్తుంది. పిండిని అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. మనం ఎంత పిండి అయితే పెట్టుకున్నామో అన్ని గ్లాసుల వాటర్ ఒక బౌల్లో పొయ్యి మీద పెట్టుకొని వేడి చేయాలి. అండ్ ఇంకో చిన్న బౌల్లో ఒక 2-3 స్పూన్స్ నెయ్యి కాగబెట్టుకోవాలి. ఈ పిండిలోకి మనం కొంచెం పసుపు, కారము, ఉప్పు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం మిగిలినవన్నీ ముందుగా వేసాము. దీంట్లో నువ్వులు కానీ అవన్నీ వేసుకుంటే మనం సన్నగా చేసుకుని సేగు రాదు, అందుకని నేను ఏవి వేయట్లేదు. పెద్దవి మురుకులు చేసుకుంటే మనం నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి పిండిని ఒకసారి కలిపిన తర్వాత బాగా కాగిన నెయ్యిని చుట్టూ పడేటట్టుగా తిప్పుతూ వేయాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం పిండిని అంతా కూడా కలుపుకొని దాంట్లో మనం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా కాగుతున్న వాటర్, ఆ కాగుతున్న వాటర్ని వేసుకోవాలి. వాటర్ బాగా మసిలిన తర్వాత ఈ పిండిలోకి వేయాలండి. వేసి కలుపుతూ కొన్ని వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి. లేదు అంటే మనం బౌల్లో వాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లో పిండిని వేసి కూడా కలుపుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. అయితే మామూలుగా ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి పెద్ద సైజు మురుకులు వస్తాయి. సో అలా కాకుండా నేను ఇది యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్లో చేస్తాను. చూడండి, పిండి కొంచెం చల్లారే వరకు మనము ఆలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకోవాలి. సో అది అయ్యే లోపల మనం పిండిని కలుపుకోవాలి. ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, సో నేను చేస్తుండే మా ఖ్యాతి కూడా మధ్య చేస్తుంది. సో నేను పిండిని అంతా కూడా 3 రకాలుగా, అంటే పెద్ద సేగులాగా, సన్న సేగులాగా అండ్ మురుకుల్లాగా చేసుకున్నాను. మురుకులు కూడా చిన్నవి పెద్దవి 2 రకాలుగా చేశాను. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా పిండి ఒకటే పిండి అండి, మనం డిఫరెంట్ టైప్స్లో చేసుకోవడం వల్ల పిల్లలు వేరే స్నాక్స్ అనుకో తినేస్తారు. ఇప్పుడు చూస్తున్న ఈ సన్నసేగిని కొన్ని ప్రాంతాల్లో కారపూస అని కూడా అంటారు. మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే కారపూస అనే అంటారు. ఈరోజు నేను వద్దని చెప్పిన ఖ్యాతి సేగు టేస్ట్ చూసి నేను వీడియోలో అప్లోడ్ చేయి మమ్మీ అంటూ చేసింది. ఖ్యాతి అయితే చాలా బాగున్నాయి అంటుంది. మీరేమంటారు? లైక్ చేయండి, మీకు వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్.